హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను 16 సోమవారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఎలా స్టార్ట్ చేశాను, ఏమేమి చేశాను అని మీకు అన్ని వివరంగా క్లియర్గా చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ మాత్రం ఇవ్వండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే నేను 16 సోమవారాల వ్రతం ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను. చేసేసి మధ్యలో అయితే ఆపకూడదండి, కంటిన్యూగా చేసేసేయాలి. నేనైతే చేసేసాను. అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసాను 16 సోమవారాల వ్రతం. ఈరోజైతే ఫస్ట్ డే అనమాట. పొద్దున్నే సోమవారం రోజు పొద్దున్నే లేచానండి. లేచేసి తలంటు స్నానం చేసి ఇల్లు మొత్తం కడిగేసుకున్నాను. అండ్ నాన్ వెజ్ మాత్రం అస్సలు తినొద్దు ఈరోజు 16 సోమవారాలు. ఓన్లీ మండే అనమాట. సోమవారం తినొద్దు. తలస్నానం చేసేసి మీ దగ్గర పుట్టు ఉంటుంది కదా, పాము పుట్ట, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేసి కొన్ని నీళ్లు చల్లి మట్టి అయితే తీసుకురండి. నార్మల్గా ఉండే మట్టి కాదు, పుట్టని సైడ్కి కొంచెం పుట్ట దగ్గర ఉంటుంది కదా, ఆ పుట్టమన్ను అనేది తీసుకురావాలి. పుట్టమన్నుతో శివుణ్ణి అయితే రెడీ చేసేసుకున్నానండి. చాలా చక్కగా చేసుకున్నాను. ఈసారి మీకు నేను శివుణ్ణి ఎలా రెడీ చేశానని కూడా మీకు చూపిస్తాను. తయారు చేసే విధానం కూడా చాలా బాగా చేసేసుకున్నాను. శివుణ్ణి తయారు చేసుకున్నాను. నేను పక్కనున్న నాగేంద్రుడు అనమాట, నాగుపామును కూడా రెడీ చేసుకున్నాను. చాలా చక్కగా రెడీ చేసేసుకొని పూజకైతే సిద్ధం చేసేసుకున్నాను. పూజ కూడా చేసుకున్నాను. పూజ మీద చాలా భక్తితో దైవంగా మంచిగా మన మనసంతా దేవుడి మీదే పెట్టేసి పూజ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అనుకున్న కోరిక అయితే నెరవేర్చుకోవాలి. నెరవేర్చు తండ్రి అని దేవుడికి మంచిగా దండం పెట్టేసుకోవాలి. మంచిగా దండం పెట్టుకోవాలండి. అండ్ కొబ్బరికాయ కొట్టుకోవాలి. అండ్ నైవేద్యం పెట్టాలి. మీకు చేతనైన నైవేద్యం ఏదైనా చేయొచ్చు, ఇదే చేయాలని లేదు. కానీ శివుడికి మాత్రం ఇష్టమైంది గోధుమ రవ్వ పాయసమా, లేక గోధుమ రవ్వతో కేసరి హల్వానా, లేక ఏదైనా చేసి పెట్టండి. లేదు అంటే ఓన్లీ ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ అక్షింతలు అండ్ విభూది అంటే శివుడికి చాలా ఇష్టము. విభూది కూడా పెట్టడానికి ట్రై చేయండి. పూలు పళ్ళు ఇవైతే మనం నార్మల్గా చేసుకునేదే. అండ్ శివుడికి ఏదైనా అభిషేకం అంటే అష్టకం కానీ కొన్ని నీళ్లు ఏదైనా శివుడి మీద కొన్ని నీళ్లు పోసేసి శివుడికి సంబంధించిన అష్టకం కానీ లింగాష్టకం కానీ ఏదైనా చదువుకోండి. దేవుడికి సంబంధించింది చదువుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని మీకు వీలై చాతనైతే ఉపవాసం ఉండండి. లేదు అంటే చాలామంది కూడా పొద్దున్న ఫాస్టింగ్ ఉండేసి మధ్యాహ్నం పూట భోజనం చేస్తారు. నేనైతే అలా చేయట్లేదండి. ఓన్లీ నైట్ మళ్ళీ పూజ చేసేసుకొని సాయంత్రం పూజ మొత్తం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఈ రోజుతో నాకు పూజ అయిపోతుంది. వ్రతం సమాప్తం. చాలా సక్సెస్ఫుల్గా అయినట్టు. సాయంత్రం పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రమే నేను అన్నం అయితే తింటానన్నమాట. ఉప్పు కారం అవేమి నోటికైతే తగలకూడదు. వీలైన వాళ్ళు ఉండండి. వీళ్ళు కాలేదు, హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం తినేసేయచ్చు. కానీ వ్రత ఫలితం అయితే రావాలి అనుకున్నప్పుడు, మీకు వ్రతం చేసిన సంపూర్ణ ఫలితం రావాలి అంటే మాత్రం ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది. ఫాస్టింగ్ అంటే కటిక ఉపవాసం ఉండకూడదండి. ఏమన్నా ఫ్రూట్స్ కానీ పాలు కానీ అవైతే తినొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, నేను ఇలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. హర హర శంకర శంభో శంకర.